అందరికి ఇప్పుడు ముఖం మీద కొట్టినట్టు బ్లాక్ అయిపోయింది. చెప్పుకుంటారా బ్లాక్ బస్టర్ కొట్టింది అయితే గూస్ బంప్స్ అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. హలో గైస్, వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. రివ్యూ తీసుకోవడానికి మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. పుష్ప 2 ఎంత బ్లాక్ బస్టర్ అయింది. ఫస్ట్ ఆడియన్స్ బయటకు రాగానే వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకొని మన ఛానల్ అయితే పెట్టేస్తాను. చూపించిండు తగ్గేది లేలర్స్ అందరికి. ఇప్పుడు ముఖం మీద కొట్టినట్టు ఆయన ఒక్క ట్రోల్ చేసింది కాదు, ఇప్పుడు చెప్తారు బండి అంటే తగ్గేదేలే, ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ ఇంటర్నేషనల్, తగ్గేదేలే పుష్పరాజ్. అల్లు అర్జున్ ఎలివేషన్ మాత్రం ఒక్కొక్క సీన్ కు పిచ్చెక్కిపోతుంది. రష్మిక మందన పర్ఫార్మెన్స్ కూడా సూపర్. ఇంటర్వెల్ సీన్ అయితే బ్యాంగ్ బ్యాంగ్. ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నారో మాత్రం అట్టాలు చెప్పుకుంటారు అన్న. సినిమా మాత్రం సూపర్. ఎట్లుంది చెప్పు సినిమా? సూపర్ చెప్పు, సూపర్ అని చెప్పు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. గట్టిగా క్లైమాక్స్ లో సింగిల్ స్టేట్మెంట్ 2000 crores. లాస్ట్ సీన్ ఎలా ఉంది భయ్యా? లాస్ట్ సీన్ అల్లు అర్జున్ యాక్టింగ్ ఎవరు చేశారు? పుష్ప నేషనలా ఇంటర్నేషనలా? పుష్ప ఇంటర్నేషనల్ చెప్పను, తగ్గేదే లేదంటారా? అర్జున్ గారు వచ్చిండు, నేను చెప్తున్నా సునామీ లెక్క వచ్చింది. సునామీ లెక్క బ్లాక్ బస్టర్ కొట్టింది. అసలు ఇంతవరకు ఎప్పుడు ఊహించుకోలేదు ఇంతవరకు ఇలా క్యారెక్టర్ చేస్తారని. అందుకే అల్లు అర్జున్ గారు ఇలాంటి క్యారెక్టర్ చేసి చూపించిండు. తగ్గేదే లేదన్నా, నేను చెప్తున్నా ఇచ్చి పడేసినా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, సెన్సేషన్. అల్లు అర్జున్ కెరీర్ లో ఇది ఒక యాక్టింగ్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా బాగుందన్న. ఓపెనింగ్ ఫైట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ వరకు అయితే చాలా బాగా వన్ మ్యాన్ షో నడుస్తుంది. మరి ముందుకి ఎలాగుంటుంది సెకండ్ హాఫ్ చూడాలి. ఇంట్లో అయితే గూస్ బంప్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అంతే, పార్ట్ 3 అంటున్నారు కానీ ఇంకా తెలియదు, కన్ఫర్మ్ అదేం లేదు, చూడాలి. చేశారు. ఇంకా అంతకన్నా ఎంటర్టైన్ చేయాలంటే ఇంకా ఎవరితరం కాదు. సో సినిమాకు వంక పెట్టడానికి అయితే ఏమీ అనిపించలేదు, అంతా మంచిగా ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్, బాగుంది. ఓవరాల్గా ఏంటంటే బాగుంది. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా కలిసి చూడొచ్చు, బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే నైస్, వెరీ నైస్. అసలు ఇచ్చి పారేది బాక్స్ షాప్ మొత్తం బద్దలైపోతుంది. ఇది మాత్రం పక్క రోల్ చేసే వాళ్ళు అందరు నోట్ల పెట్టుకొని కూర్చోర్రి. అంటే ఎందుకు అంటే సూపర్ బ్లాక్ బస్టర్ అయితే అన్న. రోల్ వచ్చానికి ఏం చెప్తారు ఫైనల్ గా మీరు? ఇక సినిమా చూసే మాట్లాడారు, రోల్ చేస్తున్నారు. సినిమా చూసి అర్థమైపోతారు, సినిమా చూసి అర్థమైపోతారు. సినిమా అయితే అంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది? అసలు పీక్స్ లో ఉంటాను యాక్టింగ్ మాత్రం ఎక్కువ ఎట్లా మనకు తెలిసిందని యాక్టింగ్ ఎట్లా చేస్తాడు. అసలు నేషనల్ ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాను. బాగుంది సినిమా అయితే, చూసినప్పుడు అది వస్తున్నాం. ఫెంటాస్టిక్ విధంగా నేషనల్ అనుకుంటావా ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది అయితే. మూవీ అయితే ఒక ప్రపంచం అయితే సృష్టించిందని మనం ఇక్కడైతే చూడొచ్చు. కంప్లీట్ క్రౌడ్ అయితే మొత్తం రోడ్డు మీదకి వచ్చేసారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది. ఎక్కడ బస్సులు వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
చాలా అంటే చాలా రచ్చ నడుస్తుంది ఇక్కడ. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఎంత జనం ఉన్నారు, థియేటర్లో ఇంకా జనం ఉన్నారు. ఇంకా అవతల రోడ్డుకి గ్యాప్ లేనంత మంది జనం అయితే ఇక్కడ చూడొచ్చు మనం. సో కంప్లీట్లీ అబ్సల్యూట్లీ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.